ఈరోజు ప్రకాష్ నగర్ హనుమాన్ టెంపుల్ గుడిలోకి రావడం జరిగింది. రేపు శ్రీరామనవమి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయో మన కమిటీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం జరుగుతుంది. అమ్మ చెప్పండి. నమస్కారం అండి, లోకల్ టీవీ వాళ్ళకి స్వాగతము. రేపు శ్రీరామనవమికి మేము చాలా అరేంజ్మెంట్ చాలా చేస్తాం. మేము అది కాకుండా 3-4 డేస్గా మాకు శ్రీరాములు కానీ అమ్మవారిది కానీ కళ్యాణ వేడుకలు, పసుపు దంచడాలు, మళ్ళీ గాజులు వేయడం, మెహందీ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నమాట. ఇది చాలా ఏండ్ల బట్టి ఉందండి. ఇది అంటే ఇక్కడ ఒక్క దేవుడని కాదు, అన్ని దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. ప్రతి భక్తులు వచ్చి ఆ నమ్మకంతో ఇక్కడ చాలా అన్ని పూజలు జరుగుతున్నాయి. మొన్న కూడా శివరాత్రి కూడా మంచిగా అయింది. ఇప్పుడు ఇది ఇంకా నవరాత్రులు కూడా బాగా అవుతుంది. కళ్యాణానికి కూడా చాలామంది వస్తారండి. రేపు కళ్యాణం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రేపు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? చాలామంది వస్తారు. అది అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఒకసారి 1000 వస్తారు, మోర్ దెన్ అది. ఎందుకంటే తెలియవారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు రావడం అన్నమాట. ఈ డే బై డే చాలా ఇంక్రీజ్ అవుతుంది. అందు గురించి కార్యక్రమాలు కూడా చాలా బ్రహ్మాండంగా అవుతుంది. దీనికి మెయిన్గా విశాల్ సుధమ్ గారని ఉంటారండి. ఆయనే మొత్తము ఇది నడిపిస్తారు. అన్ని ఏదైనా ఎటువంటి కార్యక్రమాలు అయినా కానీ అతడే ఉండి చేపిస్తారు. ఎటువంటి సహాయ సహకారాలు కూడా అతనే అందిస్తారనమాట. చాలా మంచిగా అవుతుంది. చాలా పబ్లిక్ వస్తూ ఉంటారు. ఒక్క దేవతలు అని కాదు, అన్ని దేవతలు ఉంటారు ఈ గుడిలో. ఈ గుడికి ప్రత్యేకత ఏందమ్మా? ప్రత్యేక అంటే నమ్మకం. నార్మల్గా ఏంటంటే ఇక్కడ ప్రకాష్ నగర్ హనుమాన్ టెంపుల్ అని మాకు అందరికీ తెలుసు. అవునండి. మీరు చెప్పే ప్రత్యేకత ఏముంది ఇక్కడ? అంటే హనుమాన్ టెంపుల్ అనే పిలుస్తారు, మిగతా ప్రత్యేకత? అవునవును. అంటే స్టార్టింగ్లో హనుమాన్ ఒకటే దేవాలయం ఉండిందండి, కాబట్టి అదే ప్రసిద్ధి. దాని తర్వాత అన్ని గుళ్ళు కట్టేశారనమాట. రామాలయము, శివాలయము, వెంకటేశ్వర స్వామి, అమ్మవారి గుడి, సాయిబాబా, వినాయకుడు, అన్ని గుళ్ళు ఇప్పుడు కట్టిండ్రు కాబట్టి అది పాతదే అలా ఫేమస్ అయిందనమాట. లేకుంటే అన్ని దేవతలు ఇప్పుడు వచ్చినాక చాలా దేవతలు వచ్చారు. కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. అన్ని దేవతలు ఒక్కటని కాదు, అన్ని దేవతలు ఇప్పుడు గుళ్ళు కట్టేస్తున్నాము. ఆ విధంగా ఈ గుడి ఇది ఫేమస్ అయింది అనుకోండి. రేపు శ్రీరామనవమి ఎన్ని గంటలకు ముహూర్తము? ఉత్సవాలు ఎప్పటి నుంచి ఎలా ఏ టైం వరకు జరుగుతాయి? అది 11:30 ఆ టైమింగ్ ఇచ్చారండి. దాని తర్వాత ఇక అన్నీ స్టార్టింగ్ మనం మామూలుగా కళ్యాణం ఏ విధంగా చేస్తారో, పెళ్లి కుమార్ని తీసుకురావడం కానీ అక్కడ అన్నీ మొత్తం కళ్యాణం ఏ విధంగా చేస్తారో అన్నీ చేస్తారండి. పబ్లిక్ కూడా చాలామంది వస్తారు. భోజనాల కార్యక్రమాలు ఏమన్నాయమ్మా? లేదండి, అటువంటిదేం లేదు. మొత్తానికైతే చాలా ఉత్సవాలు అయితే చాలా బాగుంటుంది. మీరు లైవ్లో వచ్చి చూస్తే ఇంకో బాగుంటుంది. ఇట్లనే ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చేస్తామండి. కానీ డే బై డే చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఒక గుడి అని కాదు, అన్ని గుళ్ళల్లో ఎటువంటి పూజలైనా కూడా బ్రహ్మాండంగా అవుతుందండి. సో ఇది మన నిర్వాహకులు చెప్పేది. ప్రకాష్ నగర్ ఆంజనేయ స్వామి గుడి ఎంతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ. సో రేపు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ. సో అందరూ ఆహ్వానితులే అని చెప్తున్నారు. అదేవిధంగా రేపు 11 గంటల ముహూర్తానికి ఇక్కడ జరగబోతుంది మన ప్రకాష్ నగర్ హనుమాన్ టెంపుల్కి. అందరూ విష్ చేయవలసిందిగా, భక్తులందరూ చేయవలసిందిగా కోరుతున్నారు. ప్రకాష్ నగర్ ఆంజనేయ స్వామి టెంపుల్ కోసం మరో నిర్వాహకులు మాట్లాడతారు మనతోటి. చెప్పండమ్మా, మీ పేరు? నమస్తే అండి, నా పేరు నిర్మల. మేము ప్రకాష్ నగర్ వాస్తవ్యులం. ఇక్కడ కాలనీ వాసులు మేమందరం కూడాను. ఇది మాది రామలింగేశ్వర స్వామి దేవస్థానం అండి. ఈ టెంపుల్లో అన్ని దేవుళ్ళు ఉన్నారు. ఈ దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు లేడు అని కాదు. మా గుడి ప్రత్యేకత ఏంటంటే, మనం వినాయకుడితో మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్క దేవుడు కూడా మా ఆలయంలో కొలువై ఉన్నారు. చెప్పాలంటే 3 దేవతలు కూడా కొలువు తీరు ఉన్న అతి పుణ్యస్థలం, అతి పవిత్రమైన క్షేత్రం అండి మాది. ఒకసారి విచ్చేస్తే మీకే మా గుడి యొక్క స్పెషాలిటీ అనేది ఏంటనేది తెలుస్తుంది. ప్రతి ఒక్క ఉత్సవాన్ని కూడా ఒక పండుగలాగా ఎంతో వైభవంగా చేసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూస్తున్నారు రాముల వారి కళ్యాణం, శ్రీరామనవమి ఏర్పాట్లు. ఇది వసంత నవరాత్రులు 9 రోజుల మట్టి కూడా మేము రామయ్య తండ్రి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. మొన్న హల్దీ ఫంక్షన్ అండి. రాముల వారిని అంటే సీతమ్మ వారిని కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని వేడుకగా అందరం కలిసి చేసుకున్నాము. స్వామి వాళ్ళకి అమ్మవారిని పెళ్లి కూతురుగా నిన్న మెహందీ ఫంక్షన్ పెట్టుకున్నాము. గోరింటాకు సీతమ్మ తల్లి పేరెంటం అని చెప్పని మేము గోరింటాకు. ఈరోజేమో మేము గాజుల పేరెంటం చేసుకుంటున్నామండి. రాముల వారికి గాజుల ఉత్సవం చేసుకుంటున్నాం ఈరోజు మేము. అలాగే నవరాత్రులు కానివ్వండి, భూలక్ష్మి అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయండి. ఈ అన్ని గుళ్ళకి కూడా కార్యనిర్వాహకులు అనుకుంటే చెప్పాలి అంటే విశాల్
మధుసూదం గారు. ఆయన ఆధ్వర్యంలో ప్రతి గుడి కూడా ఎంతో డెవలప్ అవుతుంది. అలాగే మా పూజారులు ప్రత్యేకంగా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆలయ అర్చకులండి. ప్రధాన అర్చకులు శ్రీ సదాశివం గారు, ఆయన శివాలయం ప్రధాన అర్చకులు. అలాగే వాసుదేవ శర్మ గారు, శ్రీనివాసాచార్య గారు మా రామాలయం అర్చకులు. అమ్మవారి ఆలయ అర్చకులు భానుప్రకాష్ గారు ఆయన. నెక్స్ట్ సాయినాథుడు అర్చకులు శేషు గారు. అందరూ కూడా ప్రతి ఒక్క అర్చకులు కూడాను నిత్యం భక్తుల క్షేమం కోరి ఎన్నో పూజలు అవన్నీ కూడా మా అందరి క్షేమం కోరి వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కటి కూడా మా ఆలయంలో చాలా వైభవంగా జరుగుతాయి. రేపు కళ్యాణం, శ్రీరామ కళ్యాణం అంటే సాక్షాత్తు అయోధ్య భద్రాచలంలో ఎంత వైభవంగా జరుగుతుందో అంతకన్నా అంగరంగ వైభవంగా ఇక్కడ భక్తులందరి సహకారంతో జరుగుతుంది. కేవలం మేము ఒక్కటే కోరుకుంటున్నాం, ఇది ఎండోమెంట్కి సంబంధించిన గుడి. దయచేసి గవర్నమెంట్ కూడా, ఎండోమెంట్ అధికారులు కూడాను ఈ గుడిని కొంచెం మాకు పట్టించుకొని ఇంకా డెవలప్ చేస్తే మేము ఇంకా ఎన్నో చేయగలాలి అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏది చేసుకున్నా కేవలం భక్తుల సహకారాలు తీసుకొని భక్తులందరినీ సహకరించుకొని కూడుకుని చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం తరఫున కూడా ఏదన్నా మాకు సహాయ సహకారాలు కనుక అందిస్తే ఈ గుడి డెవలప్మెంట్కి ఇంకా ఎంతో బాగా మేము అన్నీ చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ. సో ఇది గుడి నిర్వాహకులు వన్ ఆఫ్ ది వాలంటీర్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రభుత్వ సహకారం కూడా కావాలి. ప్రస్తుతానికి అయితే ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళ తరఫు నుంచే వీళ్ళకి దొరుకుతుంది. మిగతా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైనా ఏదైనా సహకారం అందిస్తుందని చెప్పేసి కోరుకుంటున్నారు. కెమెరామెన్ సతీష్ తోటి వీడియో జర్నలిస్ట్ నరేష్.